సూర్యుడి రథం గురించిన ప్రస్తావన మొట్టమొదట వేదంలో ఉంది. రథసప్తమి మొత్తం మీద ఉండే విశేషం ఎలకకి కూడా నైవేద్యం పెట్టడం. పని చేసేవారికే భోజనం చేసే హక్కు ఉంటుంది. నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. రథసప్తమి నాడు ఏం చెయ్యాలి? సూర్యుడికి రథం ఉంటుందా? ఆ స్వామి సూర్యుడు రథంలో ప్రయాణం చేస్తాడా? అలాంటప్పుడు ఆ రథానికి సారథి ఎవరు? ఆ రథం ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతుందో, ఎలా ఉంటుందో? సూర్యుడు జన్మించిన తిథి సప్తమి అని ఏ గ్రంథంలో ఉంది? అసలు రథసప్తమి నాడు మనం ఏం చెయ్యాలి? ఇలాంటి అనేక ప్రశ్నలు మన మనస్సులో ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. పక్కాళ్ళు ఏం చేశారో మనం అదే చేస్తూ ఉంటాం. అన్నింటికీ వేదమే సమాధానం. వేదం ఏం చెప్పిందో అది మనం నమ్మాలి. సూర్యుడి రథం గురించిన ప్రస్తావన మొట్టమొదట వేదంలో ఉంది. ఏకాశ్వమేక యోజనం ఏకచక్రమేకధురం వాతధ్రాజి గతిం విభో నరిష్యతి న వ్యధతే. సూర్యుని రథానికి ఒకే చక్రం, 7 గుర్రాలు, సారథి. ఆ సారథికి 2 కాళ్ళు లేవు. అనూరుడు గరుత్మంతుడి సోదరుడు. కాళ్ళు లేకపోయినా కూడా సారథి అనేటటువంటి వృత్తి స్వీకరించి సూర్యునకు సారథిగా తన ధర్మాన్ని నెరవేరుస్తూ వృత్తి ధర్మంగా బ్రతకడం కోసం పని చేయాలి అనేటటువంటి సందేశాన్ని మనకి ఇస్తున్నాడు అనూరుడు. ఇది నేర్చుకోవాలి మనమంతా. శరీరంలో సమస్త అవయవాలు అద్భుతంగా ఉన్న మనం ఇంకెవరో ఏదో చెయ్యాలి అని ఆశించే కంటే మన పురాణాలలో ఉండే ఇలాంటి కథనాలు మనకి ఏం చెబుతున్నాయి అంటే, ఎలా ఉన్నా కూడా పని చెయ్యాలి. పని చేసేవారికే భోజనం చేసే హక్కు ఉంటుంది. అలాంటి ఆ సూర్యనారాయణమూర్తి ఉత్తరాయణం దక్షిణాయనం అనే క్రమంలో అగ్ని పురాణం అనే గ్రంథంలో వేదం తదుపరి సప్తమి నాడు సూర్య జయంతి చేయాలా, ఏం చేయాలి, ఈ వివరాలన్నింటినీ అగ్ని పురాణం అనే గ్రంథం వివరిస్తుంది. భాను సప్తమి అన్న పేరిట మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు సూర్య జయంతి చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఈ వృత్తాంతాన్ని మళ్ళీ మనకు అనేక ఉపపురాణాలు తెలియజేస్తాయి. స్కాంద పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, అలా ఇతర పురాణాలలో వ్రత రూపంలో రథసప్తమి అనే వ్రతం ఉంది. వ్రత చూడామణి అనే గ్రంథంలో కూడా సప్తమి తిథికి సంబంధించిన వ్రతాలలో ఈ రథసప్తమి ఎలా చేయాలో చెప్పబడి ఉంది. రథసప్తమి నాడు సూర్యోదయం కంటే ముందే లేచి భుజాలపైన 7 చొప్పున జిల్లేడు ఆకులు, ఆ పైన 7 రేగు పళ్ళు భుజాలపైన, శిరస్సు పైన, అలాగే ఈ తొడలపైన, పాదములపైన 7 స్థలములలో 2 పాదములు, 2 తొడలు, 2 భుజములు, శిరస్సు, ఇలా 7 చోట్ల ఆ జిల్లేడు ఆకులు పెట్టుకొని స్నానం చేయాలి. నది అవకాశం ఉంటే భుజాలపైన పెట్టుకుని, శిరస్సు పైన పెట్టుకుని ఈ 3 తావులలో తప్పనిసరిగా ఉంచి నీటిలో మునిగితే ఇవి ఆ రేగుపళ్ళు చెదరకూడదు. మనిషిలో వణుకు తగ్గిపోవాలి, అది ముఖ్యం. అలాగే సూర్యకాంతిని అత్యధికంగా తమలో నిక్షిప్తం చేసుకునేటటువంటి శక్తి గల ఏకైక వృక్షం ఇదే జిల్లేడు. ఈ జిల్లేడు 3 విధాలలో మనకు లభిస్తుంది. పసుపు, తెలుపు, నీలం రంగు. జిల్లేడుని ఇంట్లో పెంచుకోకూడదు. ఇంటికి దూరంగా ఎక్కడో అడవులలో నరసంచారం లేని చోట, మానవ మాత్రుడి కాలి స్పర్శ ధూళి పడని చోట మాత్రమే పెరుగుతుంది. దీనికి సప్తమికి ఏమిటో సంబంధం? సూర్యకాంతిని నిక్షిప్తం చేసుకుంటుందన్నమాట. రథసప్తమి నాడు ఉదయమే లేచి మన ఇంటిలో బొమ్మల కొలువు ఏర్పాటు చేయాలి. అలాగే దాలి ఏర్పాటు చేసి ఆవు పిడకలతో పాయసం, పొంగలి సిద్ధం చేయాలి. పశువులకు ఆహారంగా గడ్డి, పచ్చిక అందించాలి. ఇలా సూర్య సంబంధంగా కొత్త బియ్యం, బెల్లం,
పాలు వీటితో చక్కగా పొంగలి సిద్ధం చేసి గణపతికి, దుర్గాదేవికి, బాలురకు, సూర్యనారాయణమూర్తికి ఈ నలుగురితో పాటుగా ఎలకకు కూడా నైవేద్యం పెట్టాలండోయ్. రథసప్తమి మొత్తం మీద ఉండే విశేషం ఎలకకి కూడా నైవేద్యం పెట్టడం. 5 నైవేద్యాలు పెడితేనే అది రథసప్తమి అన్నమాట. ఇలా చేసుకుందాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.